ఈరోజు ఖమ్మం జిల్లాలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ దేశవ్యాప్తంగా ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో నీట్ పేపర్ని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఎన్టీఏని కూడా రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులను కలుపుకొని వాళ్ళ భారీ ర్యాలీ చేయబోతున్నాం ఖమ్మం జిల్లా సెంటర్లో. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల అనేక సందర్భాల్లో పేపర్ లీకేజ్ అవుతూ ఉంది. అనేక మంది విద్యార్థుల జీవితాలు ఆడుకుంటూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ విద్యారంగాన్ని పక్కదారి పట్టించే విధంగా పేపర్ లీక్ కావడం చాలా పెద్ద అవమానకరంగా ఈ దేశానికి భావిస్తాను. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నటువంటి మోడీ కానీ, బీజేపీ కానీ, దాని వెనక సంస్థలు కానీ వాళ్ళు ఎందుకు దీని మీద స్పందించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ప్రధానమంత్రి స్పందించాలా. విద్యాశాఖ మంత్రి ఎవరో స్పందించి దులుపుకోవడం కాదు. వాళ్ళు ఖచ్చితంగా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలా. ఎన్టీఏని రద్దు చేయాలా. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలా. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 25 లక్షల మంది విద్యార్థులతో వాళ్ళ చెలగాట వాడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకోవాలా. లేదంటే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా